ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో నుండి ధ్యానించుకుందాము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకము అంధకారములో ఉన్నది. పాపం అనే అంధకారములోను, వ్యభిచారం అనే అంధకారములోను, ప్రతి విధమైన దూషణతోనూ లోకము అంధకారముగా ఉన్నప్పుడు ప్రభువైన క్రీస్తు వారే నిజమైన వెలుగుగా ఉండి లోకములోనికి వచ్చి ఉన్నాడు. నిజదేవుడు యేసుక్రీస్తు వారు లోకములోనికి వచ్చినప్పుడు లోకములో ఉన్న అంధకారం అంతటిని, సమస్త విధమైన పాపములను, దోషములను, అతిక్రమములను దూరపరచి ప్రతి మనుషుని కూడా వెలిగించి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన వెలుగు ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే. క్రీస్తువారు లోకములోనికి మనుష్య కుమారునిగా వచ్చి లోకములో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటిని తొలగించి ప్రతి మనుష్యుని కూడా వెలిగించి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అట్టి నిజమైనటువంటి వెలుగైనటువంటి క్రీస్తు వారిని నీవు నేను నమ్ముకోవాలి. ఈయన నిత్య దేవుడు, ఈయన మనకు వెలుగై ఉన్నాడు. మన చీకటిని తొలగించి మన జీవితం అంతయు కూడా వెలుగుమయముగా చేసి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన నిజమైన వెలుగు కనుక ఈయన లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించి ఉన్నాడు. పాపము దూరపరిచి ఉన్నాడు, రోగములను దూరపరిచి ఉన్నాడు, మనకు ఆయురారోగ్యములు దయచేసి ఉన్న దేవుడు. కాబట్టి ఈయన వెలుగై ఉన్నాడు, ప్రతి మనుషుని కూడా వెలిగించి ఉన్నాడు. ఆమెన్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో ధ్యానించుకున్నట్లయితే, తన ప్రజలమైన మనలను మన పాపముల నుండి ఈయనే మనలను రక్షించి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పాపములు, దోషములు, అతిక్రమములు తుడిచివేయుటకు ఈయన ఎవరు అని నీకు ఒక సందేహము రావచ్చును. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారి నిజ దేవుడు, ఈయన సృష్టికర్త, సకల దేవతల కంటే పైనున్నవాడు, ఈయన నిజ దేవుడై ఉన్నాడు, మనకు వెలుగై ఉన్నాడు. కనుక ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఆయన పాలించు ప్రజలమై మనము ఉన్నాము. కనుక మన పాపముల నుండి ఆయనే మనలను రక్షించి ఉన్నాడు. ఈ లోకములో ఎవరైనా మనలను రక్షించువారు ఉన్నారు అని నీవు వెతికి చూసినట్లయితే, లోక సంబంధమైన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎవరు కూడా మన పాపముల నుండి మనలను రక్షించువారు లేరు. కాబట్టి మనము నమ్ముకోవలసింది నిజ వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు వారిని. మనము నమ్ముకున్నట్లయితే మన పాపముల నుండి అనే రక్షించి మనకు రక్షకుడిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క క్షణము నీవు ఆలోచన చేసినట్లయితే, మన పాపముల నుండి విడిపించువారు ఎవరు అని నీవు ఆలోచన చేసి తర్కించినట్లయితే, నిజదేవుడు మన కొరకు కల్వరి సిల్వలో రక్తమును కార్చి మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగచేసి ఈయనే మనలను రక్షించి ఉన్నాడని, నిజదేవుడు యేసుక్రీస్తు అని నీవు నమ్మాలని ప్రభువు పేరిట వేడుకొనుచున్నాను. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, లూకా సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో మనము పరిశుద్ధ గ్రంథమును ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు వారు లోక రక్షకునిగా, మనుష్య కుమారునిగా పుట్టినందుకు అనేకులమైన మనము సంతోషించాలి.
ఎందుకంటే ఈయన పుట్టుక మన పాపములకు ప్రాయశ్చిత్తము. ఈయన పుట్టుక, క్రీస్తు వారి పుట్టుక లోకమునకు వెలుగై ఉన్నవాడు. ఈయన పుట్టుక మన పాపముల నుండి మనలను రక్షించే వానుగా ఉన్నాడు. ఈయన పుట్టినందున మనము సంతోషించాలి. నిజ సంతోషము ఎక్కడ ఉన్నది? నీవు మనసారా ఎప్పుడైనా నీవు సంతోషించి ఉన్నావా అని నీవు నీ హృదయంలో నీకొక ఆలోచన వచ్చినట్లయితే, నీవు నేను కూడా ఈ లోక సంబంధముగా ఎప్పుడు మనము నిజమైన సంతోషము మనలో లేదు. ఎప్పుడూ కూడా సంతోషకరమైన జీవితము జీవించలేదు. ఎప్పుడు మనకు సంతోషకరమైన జీవితము వచ్చి ఉన్నదంటే, ప్రభువైన క్రీస్తు వారు లోక రక్షకునిగా మన కొరకు పుట్టినప్పుడు అనేకులమైన తన ప్రజలమైన మనకు సంతోషము కలిగి ఉన్నది. నా ప్రియమైన సహోదరులారా, ఈయన పుట్టుకే మనకు సంతోషకరము, ఆనందము. మనకు వెలుగై ఉన్న దేవుడు, మనలను ఎన్నడూ కూడా విడిచిపెట్టని దేవుడు, మనలను వెలిగించిన దేవుడు. కాబట్టి తన ప్రజలమైన మనలను మన పాపముల నుండి యేసుక్రీస్తు వారే మనలను రక్షించి ఉన్నాడు. ఈయన మనుష్య కుమారుడిగా పుట్టి ఉన్నాడు కనుక ఈయన వలన మనకు అత్యధికమైన శాశ్వతమైన సంతోషము, ఆనందము కలిగి ఉన్నది. ఆమేన్.